ఇప్పుడు ఒక పెండ్లి కుమార్తె దే విల్ బి డ్రెస్డ్ ఇన్ ద బెస్ట్ క్లోత్స్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే, అంతే కదండి. మనం వేసుకొని అత్యంత విలువైన అత్యంత చక్కని వస్త్రాలు ఎప్పుడు వేసుకుంటారంటే, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే పెళ్లి రోజు మాత్రం శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకొని చక్కగా కనుపరుచుకోవాలి అని ఇష్టపడతాము. దట్ ఈస్ ద టైమ్ వీ విల్ బీ వెరీ వెల్ డ్రెస్డ్. ఇప్పుడు పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా దేవుడు మనకు ప్రశస్తమైన విలువైన వస్త్రాలు అనుగ్రహించారు. ఏంటా వస్త్రాలంటే, ఈ వచనంలో 10వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా రక్షణ వస్త్రము, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా వార్డ్రోబ్లో అది ఉందండి, మీకుందా? చాలాసార్లు ఈ రోజుల్లో బ్రాండ్స్ పిచ్చి ఎక్కువ అయిపోతుంది కదా. బ్రాండ్స్ పిచ్చి, పలానా బ్రాండ్, నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడ లేను, ఏసైని మాత్రమే ప్రమోట్ చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. అయితే ఈ రోజుల్లో యవ్వనస్తులకు ప్రాముఖ్యంగా బ్రాండ్ పిచ్చి. షూకి బ్రాండ్, వాచ్కి బ్రాండ్ కదండి, ఆ తర్వాత బట్టలకి, టీషర్ట్స్కి ఆ బ్రాండ్ చిన్నగా ఉంటుంది. వాడు చిన్న లేబుల్ వేస్తాడు, లేకపోతే చిన్నగా ఎంబ్రాయిడరీ చేస్తాడు. దానికోసం ఉన్న దాని ఖరీదును 3 4 పెంచేస్తాడు. ఇంకా అంతకన్నా అన్బ్రాండెడ్లో అసలు ఏ బ్రాండ్ లేని వాటిలో దానికన్నా ఇంకా చాలా నాణ్యమైన క్వాలిటీ దొరుకుతుంది. కానీ మనుషులు బ్రాండ్ పిచ్చితో, అంటే కొంతమంది నమ్మకం ఏంటంటే ఎక్కువ డబ్బులు పెడితే మంచి క్వాలిటీ దొరుకుతుందని. అది కావచ్చు కొన్ని పరిస్థితుల్లో, కానీ దాన్ని చాలా కంపెనీలు క్యాష్ చేసుకొని బ్రాండ్ పేరున అంత గొప్ప క్వాలిటీ లేకపోయినా బ్రాండ్ వేసేసి మనందరి మనుషుల యొక్క మోజును వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న స్టడీ చేశారు, చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. మామూలు బట్టలు 200 300 రూపాయల టీషర్ట్లు తీసుకొని వాటి మీద బ్రాండ్ ముద్ర వేసేసి 2000 3000కి అమ్మితే కొనేసుకున్నారండి, మొత్తం కొనేసుకున్నారు. అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, మనుషులకు ఆ చిన్న బ్రాండ్ పేరు కనబడితే చాలు. ఇప్పుడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ వస్త్రాలు ఇచ్చారంటే, ఐ మే నాట్ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ నా దగ్గర ఉండే వస్త్రాలు అత్యంత ఖరీదైన వస్త్రాలుగా కాకపోవచ్చు, బ్రాండెడ్ వస్త్రాలు లేకపోయినా పర్వాలా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, రక్షణ వస్త్రం లేకపోతే పరలోక రాజ్యంలోకి ప్రవేశము అసంభవం. ఒకవేళ మీ దగ్గర రక్షణ వస్త్రం ఉంటే దేవునికి స్తోత్రం, మనం సంతోషించి ఆనందించాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఐ హ్యావ్ ఇట్. రక్షణ వస్త్రం. రెండవదిగా దేవుడు మనకిచ్చిన వస్త్రాలు